ఇప్పటివరకు ఎన్ని ఫ్లాపులు తీసినా కూడా చాలామంది యూత్లో ఏమంటారంటే మేము ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మని చూసి ఇండస్ట్రీకి వచ్చామని చెప్తున్నారు చాలామంది. అంటే ఏంటంటే అదే మరి ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, పేర్లు వద్దు కానీ పెద్ద పెద్ద సూపర్ హిట్స్ తీశారు, పెద్ద పెద్ద బడ్జెట్లు తీశారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అసలు ఇంత సక్సెస్లు ఇచ్చినా కూడా ఆయన ఒక గాడ్గా ఉంటున్నారు ఇండస్ట్రీలో. ఏంటి మ్యాజిక్ అసలు? మీరు ఎట్లా దీన్ని అనలైజ్ చేస్తారు? ఐ థింక్ నా ఒపీనియన్లో ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వటానికి ఒక కంటెంట్, ఒక స్టార్డము, ఒక డైలాగ్, ఇలాంటి ఏదో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. కానీ ఒక సీన్ ఇట్లా తీయచ్చు, ఒక ఫ్రేమింగ్ కానీ, ఒక కంపోజిషన్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే చాలాసార్లు నాకు ఎయిర్పోర్ట్లో మామూలు ఆడియన్స్ అంటే మామూలు పబ్లిక్ సినిమాకి సంబంధించిన వాళ్ళు మీ ఫ్రేమ్స్ భలే ఉంటాయండి, అసలు టీవీలో చూడగానే మాకు మీ సినిమాని తెలిసిపోతుంది, ఒక షార్ట్ చూడగానే ఆ సినిమా మేము చూడకపోయినా మీ సినిమాని తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటున్నారు. సో ఆ ఇండివిజువాలిటీ వచ్చేసరికి ఎప్పుడైనా కూడా మీరు ఒక దాన్ని ఇన్స్పైర్ అయినప్పుడు ఒక ఇండివిజువాలిటీ కనిపించింది దాంట్లో. ఆ ఇండివిజువాలిటీ లేనప్పుడు ఎంత పెద్ద హిట్ అయినా కూడా మర్చిపోతారు మీరు. ఇప్పుడు చాలాసార్లు చాలా సూపర్ హిట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2012 అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు డబ్బింగ్లోనే అసలు ఇట్ కలెక్టెడ్ లైక్ మ్యాజిక్. మొన్న జంగిల్ బుక్. నాకు తెలిసి ఎవరికి డైరెక్టర్ పేరు తెలిసి ఉండదు, అడిగి కూడా ఉండరు. ఎందుకంటే అది మీకు ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్లో ఎక్స్ట్రాడినరీ అనిపించింది. కానీ సబ్ కాన్షియస్గా ఇప్పుడు అలాగే నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం జాస్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కడు కాలేజ్ స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క సినిమాలోనే అసలు డైరెక్టర్ అనేవాడు ఎందుకు సెట్ చేశారంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఆ సినిమాలో తీసిన విధానంలో ఈడు ఎవడో ఉన్నాడురా, ఏదో ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చింది అందరికీ. అంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం, ఇంగ్లీష్ సినిమాలు, ఒక్క డైరెక్టర్ పేరు తెలియదు మాకు. కేవలం జాస్లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఎందుకు రిజిస్టర్ అయ్యాడు. ఇండివిజువల్ సిమిలర్ థింగ్ శివ, అంకుశం కూడా పెద్ద హిట్ అవ్వచ్చు, లేకపోతే గరానా కూడా పెద్ద హిట్ అవ్వచ్చు. కలెక్షన్స్ వైజ్గా నాకు తెలిసి 10-15% కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండవు ఈ సినిమాలన్నిటికీ. అంకుశం ఇంపాక్ట్ వచ్చినప్పుడు, ఆ వెరైటీ కనిపించినప్పుడు సడన్గా మీకు ఒక పేరు రిజిస్టర్ అవుతుంది. దట్స్ ఓన్లీ ఆన్సర్ ఐ కెన్ గివ్. ఎందుకంటే నా వ్యక్తిత్వం అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, కానీ సెపరేషన్ ఉంటుంది. రామ్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ స్కై ఈ టైప్లో, కెమెరా వరకు ఈ టైప్లో ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ ఆ టైప్లో ఉంటుంది అనేది మీకు ఒక ఆల్మోస్ట్ ఆ స్టైల్ అనేది ఒక వ్యక్తిలో అయిపోతాడు. నాకు చాలా పెద్ద డైరెక్టర్ ఒక 2 years బ్యాక్ నాకు చెప్పాడు, తను వరుసగా మూడు సూపర్ హిట్లు తీసాడు తను తెలుగులో. ఓకే అండ్ సార్ నాకు ఒకటి అర్థం ఉందండి, మీరు ఎన్ని ఫ్లాపులు తీశారు, నేను 3 సూపర్ హిట్లు తీసాను వరుసగా. కానీ ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి వచ్చిన రామ్ గోపాల్ వర్మ అవుతాను వస్తాడు, కానీ నా పేరు చెప్పి ఎవడరాడు. తనే చెప్పాడు అది. అదే అంటున్నాను. అది దానికి రీజన్ ఇదే, మీ ఇండివిజువాలిటీ ఉన్నప్పుడే యూ విల్ స్టాండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకోండి, ఎంతోమంది సూపర్ హిట్ మ్యూజిక్ వేస్తారు. ఇళయరాజా ఎందుకు ఉంటుంది, ఏఆర్ రెహమాన్కి ఎందుకు ఉంటుంది? ఆ టైం అంత పెద్ద సూపర్ హిట్ మ్యూజిక్ ట్రాక్స్ తమన్కి ఉండొచ్చు, మణి శర్మకి ఉండొచ్చు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్కి ఉండొచ్చు. వాళ్ళ పేరు అందరికీ తెలుసు. కానీ ఎప్పటికీ మీరు మర్చిపోకుండా ఉండలేదు అదైతే బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంపాక్ట్. ఇళయరాజా గారికి ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ మ్యూజిక్ అనేది మీకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కాబట్టి ఫర్ లాంగ్ టర్మ్ విల్ స్టిల్ రిమెంబర్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన మ్యూజిక్ నడిచినా నడకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ దట్. ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ అప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడ బాంబేలో కూడా నేను ఇప్పటికీ మన 25 years మ్యూజిక్ డైరెక్టర్, నా ఇన్స్పిరేషన్ ఇళయరాజా అని చెప్పాడు. ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ చెప్పారా? ఇదే ఆన్సర్ ఇప్పుడు మీరు ఏదో పెద్ద డైరెక్టర్ అన్నారు కదా, పెద్ద డైరెక్టర్ ఇదే ఆన్సర్ చెప్పారు? నేను చెప్పలే ఆన్సర్ చెప్పలేదు. ఓకే సరే, ఇళయరాజా గురించి వచ్చింది కాబట్టి టాపిక్, మీరు అప్పట్లో పెద్ద ఇళయరాజా గారు, రెహమాన్ అందరితో చేశారు. అంటే ఇప్పుడు చేయకపోవడానికి ఏంటి, చిన్న టెక్నీషియన్లు పెట్టుకోవడానికి కారణం బడ్జెట్? బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా పెద్ద మూర్ఖత్వం ఏంటంటే, పెద్ద టెక్నీషియన్ తీసుకోవడానికి బడ్జెట్కి సంబంధం లేదు. ఎందుకంటే మీరు పెద్ద టెక్నీషియన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ కరెస్పాండింగ్గా మీకు ఆ ప్రైస్ వస్తుంది. అదే దాని బడ్జెట్కి సంబంధం లేదు. అది పెద్ద యాక్టరు, పెద్ద టెక్నీషియను ఎప్పుడు బడ్జెట్ మూలాన్ని తీసుకోవడం తీసుకోపోవడం అనేది జరగదు. అది చాలామందికి అర్థం కాదు. అది
ఓకే. మీరు పెద్ద హీరోని తీసుకుని అనుకోండి, అతను మీరు ఎంత ఇస్తే మీకు సేల్ వాల్యూ కూడా అంతే వస్తుంది. రెహమాన్ని తీసుకుంటే మీకు ఆడియో కంపెనీ నుంచి రెహమాన్కి ఎంత ఇచ్చారో అంత వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. మరి ఎందుకు మీరు నాకు నాకున్న స్పీడ్ ఆఫ్ థింకింగ్లో, నాకున్న ఒక అండర్స్టాండింగ్లో ఐ బిలీవ్ దట్ ఐ డోంట్ నీడ్ దెమ్. ఎందుకంటే నేను తీసే సినిమాలో అలాంటి మ్యూజిక్ అవసరం లేదు. ఓకే. అంతే. సేమ్ థింగ్ గోస్ టు కెమెరామ్యాన్. అమిత్ రాయ్కి నేను సర్కార్లో ₹1,00,000 ఇచ్చాను కెమెరామ్యాన్. నవ్ ఈస్ గెటింగ్ 2 crores. నేను 2 lakhs కూడా ఇవ్వను ఇప్పుడు. ఎందుకంటే అమిత్ రాయ్ని నేను 100 మందిని తేగలుగుతాను. అంటే నేను అమిత్ రాయ్ అంటే గొప్ప కెమెరామ్యాన్ అంటే పాయింట్ అది కాదు. కెమెరా నాలెడ్జ్ నాకు ఉంది, ఏం చేస్తే వస్తుందని. వాళ్ళు ఇంపాక్ట్ని అంటున్నారు, నేను ఎలా క్రియేట్ చేయాలి నాకు తెలుసు కాబట్టి ఐ విల్ డూ ఇట్ ఇన్ అనదర్ వే. అంటే మీరు దీన్ని ఎంతవరకు తీసుకుంటారో, ఇంత మీకు ఇచ్చిన ప్రేక్షకులకి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మీరు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఉట్టి తీసుకుంటాను కానీ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. సో ప్రేక్షకులకి సొసైటీ ప్రేక్షకు నా సినిమా నచ్చితే చూస్తారు, లేకపోతే చూడరు. అంతగా నీకేంటి. ఓకే. మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబడిపోయి అట్లీస్ట్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ అనేది ఉండదని. ఇండస్ట్రీ అనేది కేవలం మీడియాలో ఒక వర్డ్. అది ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి అసలు? అది ఎవడో వచ్చా డబ్బులు పెట్టి సినిమా ఎవడో యాక్ట్ చేస్తున్నాడు, ఎవడో కెమెరా చేస్తున్నాడు, ఇంకోటి ఎవడో ఏదో చేస్తాడు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు.